మనకైతే ఇంటర్ లింక్ నుంచి చాలా మంచి అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇంకా ఇంటర్ లింక్ సంబంధించి ఒక సొల్యూషన్ అయితే తీసుకొచ్చానండి. చాలా మందికి యాప్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు కదా. ఈ ప్రాసెస్ అనేది చేసి చూసినట్లయితే యాప్ ఓపెన్ అవుతుంది. మీరు మైనింగ్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చు. ఇంకా చాలా టోకెన్స్ని కూడా గెలుచుకోవచ్చు. ఇంకా రిజిస్టర్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లింక్ ఆల్రెడీ నేను కామెంట్స్లో డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. వెంటనే ఆ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఫేషియల్ వెరిఫికేషన్ ఉంటుంది, అది కూడా చేసుకున్నట్లయితే మీరు ఫ్రీగా మైనింగ్ చేసుకోవచ్చు. ఇదైతే స్టాక్ మార్కెట్లోనే బెస్ట్ ప్లాట్ఫామ్గా అయితే ఉంటుందన్నమాట ఇంటర్లింక్ అనేది. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఈ యొక్క అవకాశాన్ని అయితే మిస్ అయినట్లయితే చాలా బాధపడతారు మీరే. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫ్రీగా మైనింగ్ అనేది అయితే చేసుకోండి. ఇంకా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి ఇంటర్లింక్కి సంబంధించి ఒక పోస్ట్ కూడా రావడం అయితే జరిగింది. అదేంటంటే ఇంటర్లింక్కి సంబంధించి మీటింగ్ అనమాట. ఇంటర్లింక్ మీటింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా జరగడం అనేది జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పోస్ట్ అండి ఇదైతే. ఇంక అందుకోకుండా చూసుకుంటే ఆగస్టు 23న కూడా అంటే రేపు ఒక మీటింగ్ అనేది ఉండబోతుంది. అది కూడా హైదరాబాద్లో ఉండబోతుంది అని అయితే చెప్పాను కదా. హైదరాబాద్కి సంబంధించి నియరెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విజిట్ చేయొచ్చు అని అయితే కొంతమంది లీడర్స్ కూడా చెప్పడం అనేది అయితే జరుగుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్విట్టర్లో ఇంటర్లింక్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయన్నమాట. వాటిలోకి వెళ్ళి మీరు హైదరాబాద్కి సంబంధించినటువంటి పోస్ట్లో వాళ్ళని ఒకవేళ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మీకు ఇన్విటేషన్ అనేది ఇచ్చే అవకాశం అనేది ఉందన్నమాట. ఒక పార్సల్స్ అనేవి ఒక 2 to 3 మెంబర్స్కి అయినా సరే అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఇదైతే గమనించండి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్గా ఇంటర్లింక్ మీటింగ్ అనేది అయితే అయిందనమాట. ఈ మీటింగ్కి సంబంధించి ఇది ఒక అప్డేట్ అయితే వచ్చింది పోస్ట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్ట్లో ఏముందంటే ఇంటర్లింక్ యొక్క ప్రపంచ రాయబారులలో ఒకరు బాలీలో జరిగిన అతిపెద్ద క్రిప్టో ఫెస్టివల్ కాయిన్ ఫెస్ట్ ఏషియాకి హాజరయ్యారు మరియు మా ముఖ్య భాగస్వాముల నుండి టన్నుల కొద్దీ బహుమతులను తీసుకున్నారు. రాబోయే ఇండోనేషియా ఆఫ్లైన్ ఈవెంట్లో ఇంకెవరు ఇంటికి టన్నుల కొద్దీ బహుమతులు అయితే తీసుకుంటున్నారని అయితే చెప్తున్నారన్నమాట. ఇండోనేషియాలో అయితే జరిగిందనమాట ఈ మీటింగ్ అనేది. చాలామంది కూడా అటెండ్ అయ్యారు. చాలా విషయాలు అనేవి అక్కడ చెప్పడం అయితే జరిగింది ఇంటర్లింక్కి సంబంధించి. కాబట్టి ఎంత బాగా ప్రమోషన్స్ అనేవి చేస్తున్నారనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. ఇదైతే నార్మల్గా ఉండదు కాబట్టి ఇదైతే బాగా స్ప్రెడ్ అవుతుంది. అంతేకాకుండా ఆల్రెడీ గూగుల్కి సంబంధించి ఇదైతే పార్ట్నర్షిప్ అనేది ఉంది. అమెజాన్కి సంబంధించి కూడా కొలాబరేషన్స్ అనేవి జరగబోతున్నాయి త్వరలోనే. అది కూడా అఫీషియల్గా వాళ్ళే అనౌన్స్మెంట్ చేస్తారండి. ఇదైతే గమనించండి. ఎందుకంటే ఇది ఇంటర్లింక్ అనేది చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ప్రతి ఒక్కరు కూడా మైనింగ్ చేసుకోవచ్చు ఫ్రీగా. మళ్ళీ తర్వాత మనం ఇప్పుడు చేసుకున్నటువంటి మైనింగ్ టోకెన్స్ అనేవి తర్వాత రాకపోవచ్చు. ఇప్పుడే వెంటనే రిజిస్టర్ అయ్యి మైనింగ్ టోకెన్స్ అనేవి గెలుచుకోండి మీరు. ఇంకా మనం టీం చేసినట్లయితే ఎవరైతే టీం బాగా చేసుకుంటారో వాళ్ళు ఫ్యూచర్లో బాగా ఫైనాన్షియల్గా అయితే గ్రోత్ అవుతారండి. ఎందుకంటే లిస్టింగ్ అయిన దగ్గర నుంచి ఇదైతే స్టాక్ కాబట్టి మనకి లిస్టింగ్ అయిన దగ్గర నుంచి కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట ప్రైజ్. మనకి ఎప్పుడు కావాలన్నా సరే అప్పుడు మనం సెల్ చేసేసి మన అమౌంట్ అనేది తీసుకోవచ్చు. ఇంకంతేకాకుండా గ్రాసరీస్ ఎవరైతే షాప్కి వెళ్ళి మనం ప్రతి ఒక్కళ్ళు కూడా అవసరమే కదండి గ్రాసరీస్ అనేవి. ఆ ఆప్షన్ కూడా తీసుకొస్తారు. ప్రజెంట్ అయితే మిగతా ఎవరైతే ఫారినర్స్ ఉన్నారో అంటే యుఎస్ కానీ ఇట్లా కొన్ని కంట్రీస్కి మాత్రమే అవకాశం అనేది ఇచ్చారు. గ్రాసరీస్ తీసుకునేటప్పుడు క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి టోకెన్స్ని పంపించడం. మన ఇండియాలో కూడా తీసుకొస్తారండి. అప్పుడు మనం వాటిని డైరెక్ట్గా సరుకులు తీసుకున్న తర్వాత క్యూఆర్ కోడ్ ద్వారా ఆ టోకెన్స్ని ఇచ్చి మనం సరుకులు అనేవి తీసుకోవచ్చు. కాబట్టి ఇదైతే గమనించండి. ఫ్రీగా ప్రజెంట్ మనకు వస్తుంది కాబట్టి ఆ అవకాశాన్ని ఖచ్చితంగా మనం వినియోగించుకోవాలి. వెంటనే ఈ వీడియోని అయితే మీకు తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి.
ఆ వీడియోకి ఇంకా లైక్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే లైక్ అనేది ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.